వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. అవునండి, మరి సేవకులైన పాల్ యాంగిచో గారు మరొకసారి ఆయన అనుకుంటున్నారంట, నా చర్చ్లో మరి 10,000 పీపుల్ అన్నారు. దేవా, నేను ఇప్పుడు చాలా సంతుష్టిగా ఉన్నాను మరి అని చెప్పేసి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంది, ఇంకెంతకన్నా నాకేం కావాలి అని చెప్పేసి ఒకరోజు ప్రభువారితో మరి చెప్తున్నారంటండి. అయితే మరి ప్రభువారు చెప్పారంట, నువ్వు పలానా చోట ఇంకొక చర్చ్ కట్టాలి అన్నప్పుడు ఆయన చాలా భయపడిపోయాడంటండి. ఇదేంటి ప్రభా, మరలా ఇంకో చర్చ్ కట్టమంటున్నారు అని చెప్పేసి ఆయన అనుకున్నారంటండి. మరి ఒక $1,000 మాత్రమే ఉన్నాయంటండి. కానీ ఆ చర్చ్ కట్టాలంటే మరి $1 మిలియన్ మరి అవుతుందంటండి. ఇవన్నీ నాకు ఎలాగొస్తాయి అని అనుకుంటూ మరి సంఘంగా కూడి ప్రార్థనలు చేస్తున్నారంటండి. అయితే ఒకరోజు మరి ఒక వృద్ధురాలు వచ్చి ఆవిడ అంటండి, మరి కొద్దిగా సమయం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమె తినే ఒక బౌల్ ఏదైతే ఉంటుందో పాతది, మరి ఆమె చెప్పిందంట, నా దగ్గర ఏమీ లేదు అయ్యగారు, మరి ఇది మాత్రమే ఉంది, దీనిని సేవకు అంగీకరించండి అని చెప్పేసి ఇచ్చారంటండి. ఇచ్చినప్పుడు సంఘం అంతా కూడా కన్విక్ట్ అయ్యి మరి ఏడ్చి మరి అనేకులు మరి వాళ్ళు పురికొల్పబడి మరి సంఘానికి ధారాళముగా ఆ చర్చ్ కట్టడానికి ఇచ్చినట్లుగా మరి పాస్టర్ గారు చెప్పారండి. అవునండి, మరి ఏదైతే మరి దేవుడు మరి కోరుకున్నారో ఇంకొక చర్చ్ కట్టాలి అని చెప్పేసి మరి పాల్ యాంగిచో గారు అక్కడ చర్చ్ కట్టడం జరిగిందంటండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. అవునండి, మరి ఆ ఘనకార్యాలను పూనుకొని నువ్వేం చేస్తావు అంటే అవి మధ్యలో మరి వదిలిపెట్టవు, కానీ మరి నువ్వేం చేస్తావు అంటే అవి కంప్లీట్ చేస్తావు, విజయము నొందుదువుగాక అని చెప్పి మరి దేవుని వాక్కు సెలవిస్తున్నాను. మరి ఏదైతే మరి ఆ ప్రభువారు చెప్పారో ఆ మందిరం కట్టాలి మరి అని చెప్పారో మరి ఆ యొక్క కార్యమును పాల్ యాంగిచో గారు కంప్లీట్ చేసినట్లుగా మరి మనం చూస్తున్నామండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా ప్రభా తండ్రి, మరి ఎవరైతే ఘనకార్యములను ప్రభా మరి పూనుకుంటున్నారో దేవా, అక్కడ తండ్రి నేను మీరు విజయము దయచేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. యేసయ్యా దేవా తండ్రి, ఇది ఎంత గొప్ప కార్యము, మరి ఎలాగా మరి వీటన్నిటికీ మరి నేను ఎలా చేయగలను, ఎలా సమకూర్చబడతాయి అని ప్రభా మరి అనుకుంటున్నారేమో. ప్రభా నాయన, ఆ కార్యములు ఎందు ప్రభా విజయం దయచేసే దేవుడు ప్రభా మీరు నాయన, ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. దేవా, ఎవరైతే వాక్కు వింటున్నారో దేవా, ఈరోజు వారు చేయ పనులన్నీ కూడా సఫలం చేయమని చిన్న ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.